నమస్కారం. మనతో పాటు అందశ్రీ ఉన్నారు. అందశ్రీ అంటే ఆయన లోకకవి, ప్రకృతి కవి, ప్రజాకవి. తెలంగాణ జాతికి గొప్ప గీతాన్ని అందించారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి కాదు ఆయన, మొత్తం ఈ భారతదేశానికి చెందిన కవి, మనిషికి సంబంధించిన కవి, కేవలం ఒక భాషకు చెందిన కవి కాదు. అందుకే ఆయన ప్రకృతి కవి అన్నారు, లోకకవి అన్నారు. అటువంటి అందశ్రీతో మనం ఉన్నాము. వారిని అడిగి వారి పాట ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం శర్మ. నమస్కారం అన్న. చాలా రోజులు గెలిచినాం. చాలా రోజులు కలిసాము. పాట కలిపింది అన్న. అందశ్రీ కోరికపై పోతన్న గారు అంటే ఆయనకు చాలా ఇష్టము, కొప్పరపకోలు అంటే చాలా ఇష్టము. వాళ్ళిద్దరిని తలుచుకుందాము, వాళ్ళ పద్యాలతోనే మొదలు పెడదామని ఇంటర్వ్యూకి ముందే అన్నారు. అందుకని అన్న కోరికపై పోతన్న పద్యంతో, కొప్పరపకోలు పద్యంతో మనం ఈ ఇంటర్వ్యూని మొదలు పెడుతున్నాం. ముందు పోతన్న పద్యం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేలుపుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియూత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మకు నమస్కారం. అమ్మకు నమస్కారం. అమ్మకు శరణాగతి. అమ్మకు శరణాగతి. రెండవ పద్యము ఆశకవి చక్రవర్తులుగా, అవధాన కవి సమ్రాట్టులుగా తెలుగు నేలని ఏలిన జంట కవులు కొప్పరప సోదర కవులు అంటే అన్న అందశ్రీకి చాలా ఇష్టం. వాళ్ళని ఒక కులదైవంగా ఆయన భావిస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఆశుకవి కాబట్టి. ఏ కులము అంటే ఆయన కవి కులం. అందుకని ఆయన కవి కులానికి పితామహులైన కొప్పరప కవుల పద్యాన్ని మనవి చేస్తాను. ఈ పద్యం కూడా కొప్పరప కవులు ఆసువుగా అప్పటికప్పుడు చెప్పింది, కూర్చొని రాసిన పద్యం కాదు. అది అన్నకు చాలా ఇష్టమైన పద్యము. మొన్న కూడా ఒక ప్రభుత్వ ఆ ఉత్సవం రోజు కూడా, దానికి ముందు రోజు ఈ పద్యాన్ని ప్రత్యేకంగా నాతో రాయించుకొని ఆ పద్యం మళ్ళీ చెవులో చెప్పమన్నాడు. ఎందుకంటే మంత్రాక్షరమహితమైన పద్యం ఇది. అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ, దర్శనం చేసుకుంటూ, ఆసువుగా అమ్మను ఊహించుకుంటూ, అప్పటికప్పుడు అమ్మను దర్శనం చేసుకుంటూ కొప్పరపకోలు చెప్పిన పద్యం ఇది. అన్నకు చాలా ఇష్టమైన పద్యాన్ని మనవి చేసి మనం మిగతా నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరి సేయు భద్ర తాటంకముల్ దరహాసరుచి ధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మజురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయ తంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. నమస్సు నమస్సు నమస్సు. అమ్మా శరణాగతి. అన్న, నీ పాట అందరికీ పరిచయము. నీకు పాటతో పాటు పద్యం అంటే చాలా ఇష్టము, హరికథలు ఇష్టము, బుర్రకథలు ఇష్టము. అక్కడి నుంచే నీ ప్రయాణం. యక్షగానాలు ఇష్టము. నీకు పోతన్న అంటే ఎందుకు అంత ఇష్టము? ఈ పద్యం అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? పోతన్న అంటే ఎందుకు ఇష్టం అంటే, తను పుట్టిన నేల మీద, తను నడయాడిన నేల మీద తన పాదధూళి గాలితరగలపై ఊరేగుతూ ఎక్కడనో చిక్కుబడి నా హృదయములో, నా హృదయాంతరాల్లో ఎక్కడనో అది మొలకెత్తింది. కవి ఇలా కూడా ఉంటాడా? ఎందుకు ఈయన అడుగుల్లో అడుగేసేతందుకు తను ఈదిన సాహిత్యపు సుజ్ఞానపు మడుగుల్లో, తన నుడుగుల్లో, ఈ జాతికి పట్టిన శిఖరాగ్రపు గొడుగుల్లో ఎందుకు సేదతీరొద్దు అని చిన్న స్వప్నం, చిన్న కళ. ఆ రీతిగా 600 సంవత్సరాల తరువాత వాగ్దేవిని చూపు వసుధనాపై నుండ కవితకేమి కొదువ కన్నతల్లి కావ్యమాలగ నీదు కంటాన తరించ కవిత ఉప్పొంగదా కల్పవల్లి సంగీత సాహిత్య సౌరభాలను చాట పరుగెత్తు నా పాట ప్రజల నోట సహజంగా వరిసించు సలలితమ్ముగనాలు సాహితీ విలువల సాక్షిగాను కవిత నేరాయ చేచాచి కాసులడుగా సిరులకెప్పుడు నిన్నమ్మ సిగ్గుమాలి మట్టి మోసైన బ్రతుకిలా నెట్టుకొందు వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ, వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ. పోతనామాత్యుడు ఈ దేశపు కవే కాదు, నా దేశానికి, నా దేహానికి తండ్రి కదా. అంతే. ఈ తెలంగాణ మట్టికి, ఈ తెలుగు నేలకు, మొత్తము దేశానికి నా దేహానికి తండ్రి. కాబట్టి తన అడుగుల్లో అడుగేసి
మీ ముందట మాట్లాడే అదృష్టము కలిగించినందుకు ఈ నేలకు నేను వినమ్ర నమస్కారాలు చేస్తున్న తండ్రి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నువ్వు చదివిన పాట పంక్తులు ఉన్నాయి కదా, నేను ఎవరికి నా సాహిత్య కవిత్వాన్ని ఒకటి దగ్గర తాకట్టు పెట్టను, ఒకటి దగ్గర అమ్మను, ఒకటి దగ్గర లొంగను. ఆ సరస్వతిని అమ్మని అలాగా నా పీఠం పైన నెత్తిపైనే పెట్టుకుంటాను చెప్పి అంటే ఇరుముడి కట్టుకొని మోస్తారు పెట్టి వస్తానన్నావు కదా. ఇప్పుడు పోతన్న గారి పద్యం ఒకటి ఉంది కదా, ఆయన పద్యం బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూడలకిచ్చి గైకను అప్పడుపు కూడి భుజించుట కంటే ఆలికులైననేమి సత్కవులు అన్నాడు ఆయన. నేను పొలం దున్నైనా బతుకుతాను కానీ నా కవిత్వాన్ని మోసైన బ్రతుకిలా నెట్టుకొందు. నీ పాట పైన ఆ పద్యం నువ్వు చదివావా లేదో గతంలో తెలియదు కానీ నీ పాట పైన పోతన్న పద్యం ప్రభావం కానీ పోలిక కానీ కనిపిస్తోంది కదా. కదా బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూడలకిచ్చి గైకను ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అన్నాడు. నేను అదే నాగలి గట్టిన నేల నుంచి వచ్చిన కదా, అదే గట్టిన కూడా నేల. ఇక్కడ కాలుకు పాదములో కాలుగర్ర కూడా పడుతుంది దున్నుతున్నప్పుడు. ఆ భూమిపుత్రుడు ఆ నేపథ్యము నుంచి ఆయన పాదధూళి సోకినందుక, నేలలో పుట్టినందుక, కాకతి గడ్డ మీద పురుడు పోసుకున్నందుక కన్నోళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ కవిత్వంగా నన్ను గన్న కవులు ఇక్కడ ఈ నేల మీద అజేయంగా తెలుగు నేలంత కదా నాన్న, తెలుగు నేలంత కదా. అందుకోసం నేను కవి పరంపరకు శరణాగతి. తర్వాత అన్న నీకు కొప్పరపు కవులంటే ఎందుకు ఇష్టము? నువ్వు కూడా ఆసువుగా ఇప్పుడు ఇందాక మాట్లాడావు, ఉడుగులు మడుగులు అడుగులు గొడుగులు అన్నావు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు నువ్వు ఆసుగా చెప్పిన మాటలే. అంటే ఆసుగా నువ్వు పాట కానీ పద్యం కానీ ఏదైనా కానీ ఆసుగా మాట్లాడటం, ఆసు కవిత్వం అనేది ఆ పరంపరలో నువ్వు కూడా ఉన్నావు. నీకు కొప్పరపు కవులంటే ఎందుకు అంత ఇష్టము? ఎందుకు ఇష్టం అంటే మనకు తిరుపతి వెంకట కవులే ఈ ప్రపంచానికి కవిత చక్రవర్తులుగా, కవిత ఉద్దండులుగా, కవిత శిఖరాలుగా వెలుగొంది ఏలిండ్రి తెలుగు నేలను. తదనంతరము రామకృష్ణ కవులు, తదనంతరము కవి సామ్రాటు విశ్వనాథుడు, అక్కడ జాషువా. ఒక్కొక్కరికి ఇలా జత చూసుకున్నప్పుడు వీళ్ళు ఇంత గొప్ప ప్రతిభావంతులు అని ఏమారకుండా తెలుగు సాహిత్యాన్ని చదువుకోవాలనుకున్నప్పుడు నాకు ఒక్కసారి మెదడు మీద, నా తల మీద పిడుగుబడ్డ ఒక ఆలోచన వస్తుంది. అది సచ్చి ఎలోకానబోయిండో తండ్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథను చూస్తున్నప్పుడు నాకిష్టమైన కవులు ఈ తెలుగు నేలన కాదు ఈ భారతదేశాన కాదు ప్రపంచ పటాన అలాంటి కవులు పుడతారు, పుట్టినరు, రేపు పుడతారనే నమ్మకము నాకు లేదు. కాబట్టి తెలుగు భాష ఉద్ధరణ కోసం గిడుగు రామమూర్తి పంతులు, హరికథ పితామహుడిగా ఆయన ఆదిభట్ల నారాయణ దాసు వీళ్ళని చెప్పుతూ ఒకసారి నా ఆరాధ్య దైవాలుగా నేను మా కొప్పరపు కవుల మీద ఈ కొడుకులు నీడకు సరిపోగలరా అంటాడు ఆయన, శ్రీపాద సుబ్రహ్మణ్య. ఆయన ద్వారా కొప్పరపు కవులు తెలుసుకున్నావు. తిరుపతి కవులు అంటే ఆయనకు సత్సేమిర ఎంట్రుక వాసిష్టం ఉండదు. ఓరి నీ అమ్మ ఇదేంది ఇట్లున్నదా వీళ్ళది అంటే ఎందుకు వాళ్ళంత గొప్ప వాళ్ళు అంటాడంటే కొప్పరపు కవుల కోసం ఒక్కడు 1 గంటన 60 నిమిషాలు. ఒక కవి ఒక పద్యాన్ని ఆశువుగా చెప్పాలన్నా తన మస్తిష్కములోకి తీసి అంటే జ్ఞాపకంగా చెప్పాలన్నా నాకు ఒక పద్యం 1 గంటలో రాస్తాడని నమ్మకం కూడా నాకు లేదు. లాగా చెయ్యి తిరిగి కొమ్ములు తిరిగిన వాళ్ళు రాస్తే 1 పద్యమో 2 పద్యాలు చెప్పొచ్చు. లేకపోతే ఇంకా ఆరితేరిన వాళ్ళు ఏమారక నిమిషానికి సెకండ్కు 1 పద్యం చదివినా 60 పద్యాలు మాత్రమే చెప్పగలరు ఇక భూమి మీద గంటకి. అంతే, గంటకు 60 పద్యాలు చెప్పగలరేమో, అది కూడా నమ్మకం నాకు చాలదు. కానీ అప్పచెప్పడం నాకు నమ్మకం లేదు. కానీ నా తండ్రులు అసలు వాళ్ళు మనుషులుగా అవతారం ఎత్తినట్ట మా అమ్మే వచ్చి వాళ్ళ రూపాన వందంగా 2 రూపాలు చెందిందా. ఏకోన్మాత్మ అంటే ఏకోన్ముఖమైన మా అమ్మ ఆ ద్వందంగా 2 రూపాలుగా అవతరించి కవిత్వాన్ని ఈ దేశానికి వెదజల్లిందా వాళ్ళ రూపేణ. గంటకు 700 పద్యాలేంది, ఏంటిది ఇది నమ్మాలా? అది కూడా రావు. మిషన్ గన్ను కూడా ఆ వేగాన్ని అందుకోదు. అంటే ఆంజనేయ స్వామి వేగమే. గంటకు
వాయువేగాల మీద 700 పద్యాలు కలం పట్టకుండా, కాగితం ముట్టకుండా, కంఠాన్ని శృతి చేసుకోకుండా వాళ్ళు పలికిన ఆ పలుకులు నిజంగా నాకు తెలిసి ఈ భారతదేశానికి నాకు నచ్చిన భారతీయ ధర్మాలలో ఇద్దరు చాలా గొప్పగా ఉంటారు నాన్న. ఒకడు శుకుడు, రెండు అష్టవక్రుడు. వీటికి పూర్తి విరుద్ధమైన ధృవాలు ఇవి. అంతటి అష్టవక్రుడిలో ఉన్న ధిక్కారం, శుకమహర్షిలో ఉన్న సామ్యత, సాంద్రత, ఒక శాంతి కపోతాలుగా ఆ ఇద్దరు ఇద్దరుగా పుట్టినరా అనిపించింది నాకు. పద్యంలో కవిత్వంలో వేగం ఉంటుంది, మనుషులుగా శాంత స్వభావాలు, మంచివాళ్ళు కదా. కాబట్టి అప్పటి నుంచి నా అదృష్టం కొద్దీ సుబ్రహ్మణ్య శాస్త్రిని చూడాలనుకున్నా, బతికుంటే నిజంగా దత్తత తీసుకున్నట్టుని ఆయన జీవన యాత్ర గడిపిన విధానాన్ని చూస్తే ఇయ్యాల నేను ఆయన బతికుంటే కాళ్ళు తల కొట్టి ఆ పాదాల మీద నేను దత్తత తీసుకుంటారా, ఈ కొడుకులతో ఏమో గొడవ నీకు అనుకునేటోని. అలాగనే కొప్పరపు కవుల వారసత్వ పరంపరను ఎప్పుడన్నా దర్శించగలనా అని నాకు ఎప్పుడు ఉండేది. కానీ శర్మ ఒక మాట చెప్తున్నా, 1974 నుంచి నా మెదడు మీద మొలకెత్తిన శబ్దం ఏది వృధా కాదు, నాకు దృశ్యమానమై వచ్చిన సందర్భం ఏది వృధా కాలేదు. మరి ఎందుకో నీ మనసులో ఎందుకో ఇప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రిని, కొప్పరపు కోలిని చూడలేకపోయాం, వాళ్ళ సంతానాన్ని చూడగలమా అనుకో. శ్రీపాద వారి సాహిత్యం చదువుకునే అదృష్టం ఉంది నాకు. అవును. కానీ కొప్పర కవుల రక్తపు పంచుకున్న తన బిడ్డ సంతానంగా ఇంతటి మంత్రదష్ట అయిన బిడ్డ నా కళ్ళ ముందట నాకు సోదరునంత ఆలింగనము, హృదయాలింగనం చేసుకొని నన్ను, ఇది రెండో ఇంటర్వ్యూ. అవును అవును మీతో అంతే, నాకు రెండో ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూ అంటే మనం హాయిగా మాట్లాడుకుంటాం. అందుకోసం ఆ మాతామహులకు, కవిత పితామహులకు శరణాగతి. మనం ప్రశ్నలకు వద్దాం. కొప్పరపు కవుల యొక్క ఆసు కవిత్వ వారసత్వము, వాళ్ళ యొక్క వేగము, అలాగే వాళ్ళ యొక్క క్యారెక్టర్ శీలము, వాళ్ళ యొక్క ఉపాసన, వాటన్నిటి గురించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా ఆయన రాసిన పుస్తకాల్లో చదువుకొని వాళ్ళపైన మక్కువ పెంచుకున్నాం. వాళ్ళంటే ఆరాధనాభావం పెంచుకున్నాం. ఆరాధన, ఉపాసన, ఆరాధన దైవంలాగా భావిస్తాం. అలాగే పోతన్న గారి నేల పుత్రుడుగా, నేల అంటే కేవలం తెలంగాణ వరంగల్ అని కాదు, ఈ భూమి పుత్రుడుగా ఆయన్ని ఆరాధనగా భావిస్తాం. సో ఆ రెండు చరణాలుగా నువ్వు భావిస్తావు. ఎప్పుడు అమ్మకు శరణాగతి అంటూ నువ్వు ఎప్పుడు నిరంతరం, నీకు అమ్మ అమ్మ అనే శబ్దం నీకు ఎప్పుడు నిరంతరం వస్తూ ఉంటుంది. ఇక పాటను నమ్ముకొని